కట్టారు 2 సంవత్సరాలు కూడా కాలేదు. మరి ఈ బ్రిడ్జి ఇక్కడ మధ్యలో సెంటర్ లో హోల్ పడి మరి మొత్తం కాంక్రీట్ అంతా కూలిపోవడం జరిగింది. ఈ రోజు మినిస్టర్ గారు ఇక్కడ విజిట్ చేస్తున్నారు కాబట్టి మరి గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం కూడా కూలిపోతుంది, మరి చాలా బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. అలానే ఇక్కడ ఈ రోజు మన తాండూరు అసెంబ్లీలో కూడా జరిగిందని చెప్పి వారి దృష్టికి తీసుకురావడానికి మేము మెమోరాండం ఇద్దామని చెప్పేసి ఇక్కడ శాంతియుతంగా ఉంటే మరి పోలీసులు మా పైన వాళ్ళు బలప్రయోగం చేయడం జరిగింది. ఇది తప్పు. ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మంత్రులు మరి పర్యటన చేస్తారు, మరి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఇంత దూరం వచ్చి ఈ సమస్యను చూడకుండా వెళ్ళిపోవడం అనేది దాని పట్ల మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఈ సమస్య బయటకు వచ్చి 3 రోజులు అయింది. ఇంతవరకు ఒక ఇంజనీర్ పైన సస్పెన్షన్ కానీ లేకపోతే కాంట్రాక్టర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నోసార్లు ఆరోపణ చేసి మేము గవర్నమెంట్ వచ్చాక వాళ్ళ అవినీతిని బయట పెడతాము, మరి కాళేశ్వరం ప్రాజెక్టులో దొంగల్ని బయట పెడతాము, జైలుకు పంపిస్తాము, మరి వాళ్ళ పేగులు తీసి మెడలకు వేసుకుంటామని చెప్పి ఈరోజు అయితే ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్తున్నారు. మరి వాళ్ళ కళ్ళ ముందు ఈరోజు సంఘటన జరిగింది ఇక్కడ. మరి దాన్ని చూడకుండా మంత్రి గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అనేది శోచనీయము. సో మేము డిమాండ్ చేస్తుందంటే ఖచ్చితంగా ఈ అవినీతి పైన టీఆర్ఎస్ లో జరిగినటువంటి అవినీతి పైన ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. మరి టీఆర్ఎస్ లో ఈ తాండూరు అసెంబ్లీలో ఏదైతే ఇంతకుముందు నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవినీతిలో భాగస్వామ్యం. మరి వాళ్ళని ఈ రోజు కాంగ్రెస్ లో కలుపుకొని మరి వెంట తిప్పుకోవడం అనేది ఇది కూడా ప్రజలు గమనించాలి. మరి దీనిపైన పూర్తిగా విచారణ జరిగి ఈ బ్రిడ్జిని మొత్తం వల్ల కొత్తగా నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.